ఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ 3 దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని పాత ఆటోనగర్ ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్ పాత ఆటోనగర్లోని ది ప్రొద్దుటూరు ఆటో నగర్ అసోసియేషన్ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కునిరెడ్డి శివచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కునిరెడ్డి మాట్లాడుతూ, తమ పంచాయతీ పరిధిలోని పాత ఆటోనగర్ నందు మౌలిక వసతులు త్వరలో సమకూరుస్తామని అసోసియేషన్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అజ్మత్ మాట్లాడుతూ, 1996వ సంవత్సరంలో ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేయటం జరిగిందని, అప్పటి నుండి ఇక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడం, రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వలన వర్షాలకు గుంతలు ఏర్పడి భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. దుమ్ము ధూళి వ్యాపించి శ్వాస సంబంధిత వ్యాధులకు కార్మికులు గురికావలసి వస్తోందని, గతంలో ఈ సమస్యలను అప్పటి ఎమ్మెల్యేలకు సర్పంచులకు విన్నవించిన ఫలితం లేకపోవడం వలన నేడు ఇక్కడి వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజులలో ఆయన సమస్య జటిలతను కనుగొని వాటిని తీర్చవలసిందిగా నాయకులను విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులకు, మా మీడియా మిత్రులకు అందరికి ముందుగా 78వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు మా ది ప్రొద్దుటూరు ఆటోనగర్ అసోసియేషను కొత్త కమిటీ ఫామ్ అయింది. ప్రెసిడెంట్ అజ్మత్ బేగు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ సతావుల్లా, ఇంకో వైస్ ప్రెసిడెంట్ అల్లా బకాషు, సెక్రటరీ హుసేన్ బాషా, జాయింట్ సెక్రటరీ అనూషు ముద్దసిరు, మిగతా మా 21 మంది సభ్యులు ఇక్కడే ఉన్నారన్న. మేము మా అసోసియేషన్లో మా వర్కర్స్ గురించి, మా సమస్యల గురించి మేము ఇన్నేళ్ల నుంచి చాలా తపన పడుతున్నాము. మా సమస్యల గురించి ప్రతి ఒక్కరికి చెప్తానే ఉన్నాము. మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయని. మాకు సరైన రోడ్డు వసతి లేదు, కాలువ వసతి లేదు. ఇంకోటి ఏమంటే సార్, ఇక్కడ ఎక్కువ వర్షం పడితే బురద వచ్చి నడిచేదానికి ఇబ్బంది. ఎండ ఎక్కువ అయితే దుమ్ము లేసి అంతా మొత్తం కళ్ళల్లో పడి అట్లా పని చేసానికి ఇబ్బంది. మా సమస్యలను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా ఎమ్మెల్యే గారి నంద్యాల వరదరెడ్డి ఎమ్మెల్యే గారికి వినిపించినాము. మా కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి అన్న గారికి వినిపించాము. మా ముస్లిం మైనారిటీ విఎస్ ముక్తార్ అన్న గారికి కూడా వినిపించాము. వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి మీ సమస్యలను తీరుస్తామన్నారు. వాళ్ళకు మా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. మేము మా భవిష్యత్ తరాలకు కూడా మా ఈ సమస్యలు తీర్చి మా ఆటోనగర్ని ఒక సంపూర్ణంగా రోడ్లతో, కాలువతో, వసతులతో, కరెంటుతో పూర్తి చేయాలని ఆశిస్తున్నామన్నా. మాకు సహకరించిన మీ మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటామన్నా. నా పేరు అజ్మత్ బేగ్. కొత్తగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది. అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు, 78వ శుభాకాంక్షలు. మీకు మా ఆటోనగర్లో మాకు సమస్యలు దండిగా ఉన్నాయి. 1996లో మేము ఆటోనగర్కి వచ్చిన తర్వాత మాకు రోడ్లు కానీ, కాలువలు కానీ ఏ గవర్నమెంట్ తరఫున మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీ మనం ప్రయత్నిస్తున్నాము రోడ్లు వేయడానికి. శివచంద్రారెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ వినిపించుకుంటున్నాము. మనము ఈ సంవత్సరమే ఆగస్టు 15 ఇంత గ్రాండ్గా చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు మా ఏ మీడియా ఇక్కడికి రాలేదు, ఏం చేయలేదు. మేము అందరికీ వినిపించుంటాం మాకు రోడ్లు, కాలువలు వేయాలని. వర్షం వస్తే మాకు మా పరిస్థితి ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది. బురదలు, గుంతలు, లారీలు వర్క్ చేయించుకోవడానికి రావడానికి కూడా భయపడుతున్నారు. మా గుంతలను చూసి రోడ్డు బండ్లు గిడబండి ఏదైనా రావాలంటే కట్టలు ఇరిగిపోవడము ఇలా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేము ఇప్పటికే అందరికీ వినిపించుకున్నాము మా సమస్యలు ఎట్లున్నాయని. కానీ అందరూ ఏదో వేస్తాము అని చెప్తున్నారు. దానికోసం వెయిట్ చేస్తుంటాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇప్పుడు వచ్చిన సభ్యులకు అందరికీ నమస్కారములు. మేము ఈ కొత్త కమిటీ ఇప్పుడు నిర్ణయించినారు. కానీ కొన్ని సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రోడ్లు కానీ, కాలువలు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాము. 96 నుంచి మనకు
సహకారం ఎవరిది మనకు దొరకలేదు అని అందరికీ చెప్తా ఉన్నాం, కానీ ఇంతవరకు ఎవరు మనకు సహకరించలేదు. ఇప్పుడు శివచనరెడ్డి గారు కానీ వరదారెడ్డి కానీ వాళ్ళకు మనం చాలాతులు చెప్పినాము, వాళ్ళు మనకు సహకరిస్తామని అంటున్నారు. మీరు కూడా మీడియా మిత్రులు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టి పేపర్కు బాగా వేసి వార్తగా బాగా వచ్చినట్టుగా మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అన్న. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మా పాత ఆటోనగర్ పొద్దుటూరు పాత ఆటోనగర్లో ఉన్న అసోసియేషన్ ప్రజలకు, ఆటోనగర్లో ఉన్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మేము ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడే విషయం ఏమంటే, మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం కొత్తగా. అజ్మత్కి కొందరికి మార్చినాము, పాత కమిటీనే. నేను 13 ఏళ్ళ నుంచి ఉన్నాను ఆ సెషన్లోనే, నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు మాకు రోడ్లు లేవు, మా పరిస్థితి వేరేదేం లేదు. రోడ్లు, కాలువలు అవి కావాలనే అవి మేము ఇప్పుడు శివచంద్రుడు అన్నకు, ముక్తార్ అన్నకు కోరినాము. వాళ్ళు కూడా చేస్తామని చెప్పినారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు. ఇంకోటి, మా ఆటోనగర్లో కొంత డెవలప్మెంట్ కోసము మేము ఒక డెవలప్మెంట్ అనేది అసోసియేషన్లో పెట్టాము. ఎవరైనా అసోసియేషన్లో స్థలాలు కొన్నవాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే మా అసోసియేషన్లోకి వచ్చి డెవలప్మెంట్ కట్టి సభ్యత్వం తీసుకోవాలని కోరుకున్నాం అందరినీ. మీ సమస్యలు, మీ ఫ్లాట్ల గురించి ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నా మా దగ్గరకు వస్తే మేము అది కరెక్ట్ ఉందా లేదా దాన్ని చూసి సాల్వ్ చేస్తాం. ఏదైనా న్యాయం చేయాలని చూస్తాం. దయచేసి ఆటోనగర్లో ఏమైనా సమస్యలు ఉంటే, మా ఆటోనగర్లో సమస్యలు ఉంటే మీ ద్వారా ఏమైనా ఉంటే చెప్తాం.